Topic: Wings of Fire. This podcast is presented by Sucharita Audio Labs. నమస్కారం వెంకట్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి చర్చించడం నిజంగా ఒక గొప్ప విషయం. నిజమే లక్ష్మి గారు. ఈ పుస్తకం ఒక సాధారణ బాలుడు భారత క్షిపణి పితామహుడిగా ఎలా ఎదిగారో వివరిస్తుంది కదా. అవును. మొదటి ఉదాహరణగా రామేశ్వరంలో కలాం గారి చిన్నతనం గురించి చెప్పుకోవాలి. పేదరికంలో ఉన్నప్పటికీ చదువుపై ఆయనకున్న తపన మరియు కుటుంబ మద్దతు ఆయనను ఉన్నత స్థాయికి చేర్చాయి. కలాం గారి జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలు ఏమిటి? రెండవ ఉదాహరణగా 1979లో SLV-3 అంటే SLV-3 ప్రయోగం వైఫల్యాన్ని తీసుకోవచ్చు. అప్పుడు ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నాయకత్వ లక్షణాలు ఎలా బయటపడ్డాయి? సరిగ్గా అప్పుడే సతీష్ ధావన్ గారు ఆ వైఫల్యానికి తానే బాధ్యత వహించి కలాంను ఉత్సాహపరిచారు. ఇది ఒక గొప్ప నాయకుడికి ఉండవలసిన లక్షణమని కలాం గారు ఈ పుస్తకంలో లోతుగా వివరించారు. సాంకేతిక రంగంలో భారతదేశ స్వయం సమృద్ధి గురించి కలాం గారి విజన్ ఏమిటి? మూడవ ఉదాహరణగా అగ్ని మరియు పృథ్వీ క్షిపణుల అభివృద్ధిని చూడవచ్చు. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయంగా క్షిపణులను తయారు చేయడంలో ఆయన పట్టుదల అనితర సాధ్యం. జట్టు పనితీరు, టీంవర్క్ గురించి ఆయన ఏమన్నారు? ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఒకే ధ్యేయంతో పనిచేయాలని, వైఫల్యాల నుండి నేర్చుకోవాలని ఆయన నమ్మారు. యువతకు ఈ పుస్తకమిచ్చే అతిపెద్ద సందేశమేమిటి? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి. కష్టపడితే అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన జీవితమే ఒక నిదర్శనం. చాలా చక్కటి విశ్లేషణ అందించారు లక్ష్మిగారు. కలాం గారి ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు పుస్తకాల్లో లేదా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. మీరు సుచరిత ఆడియో ల్యాబ్స్ పాడ్కాస్ట్ నుండి వింటున్నారు.